right? So if A and B are events with P of A is equal to 0.5, P of B is equal to 0.4 and P of A intersection B is equal to 0.3, find the probability that A does not occur. Neither A nor B occurs. Right. మనకు ఫస్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఏ డస్ నాట్ అక్కర్, ఏ అవసరం లేదు అని చెప్పడానికి మనం ప్రాబబిలిటీలో ఏ పవర్ సి దాన్ని కాంప్లమెంటరీ అంటారు. పడలేదు అని చెప్పడానికి మనకి ఎడ్డు పడాలి, ఎడ్డు పడలేదు అని చెప్పడానికి డస్ నాట్ అక్కర్, పి ఆఫ్ ఏ కాంప్లమెంటరీ. ఇక్కడ నైదర్ ఏ నర్ బి అక్కర్స్. సో సింబల్ ఏ కాంప్లమెంటరీ ఇంటర్సెక్షన్ బి కాంప్లమెంటరీ అంటే ఇది మీకు 1 మైనస్ ఎడిషన్ థీరం అని గుర్తుపెట్టుకున్న నో ప్రాబ్లం. మీరు 1 మైనస్ ఎడిషన్ థీరం అని గుర్తుపెట్టుకున్న నో ప్రాబ్లం. సో నైదర్ ఏ నార్ బి అక్కర్స్ అని చెప్పడానికి 1 మైనస్ ఎడిషన్ థీరం అని గుర్తుపెట్టుకున్న నో ప్రాబ్లం. లేదు అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ. రైట్, మనం చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, A does not occur. Symbol P of A complementary. So 1 minus P of A. Therefore 1 minus P of A answer, given P of A answer 0.5. So simple, 1 rupee. సో 50 ఎంపీ, 1 రూపీలో 50 ఎంపీ మైనస్ చేస్తే సో 50 ఎంపీ వస్తుంది. సో ఆన్సర్ 0.5. రైట్. సో నెక్స్ట్, సో నైదర్ ఏ నర్ బి అక్కర్స్. సో పి ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ. లేదు 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎడిషన్ థీరం ఐడియా ఉన్న నో ప్రాబ్లం. 1 మైనస్ P of A union B, that means addition theorem. 1 minus P of A plus P of B minus P of A intersection B. Right. So values apply చేద్దాం. P of A answer 0.5, P of B answer 0.4, 1 minus 0.5 plus 0.4 minus P of A intersection B 0.3. Right. Therefore 1 minus 50 paisa 40 paisa 90 paisa, 90 paisalo 30 paisa మైనస్ చేస్తే 0.60 paisa. మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం పైసల్లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఈజీ అవుతుంది. 50 పైసా 40 పైసా 90 పైసా, 90 పైసా మైనస్ 30 పైసా 60 పైసా. సో 1 రూపీలో 60 పైసా మైనస్ చేస్తే 0.40 పైసా, దట్ ఈస్ 4 ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్. సో 17th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 17th 4 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్, ప్రాబబిలిటీలో లాస్ట్ 4 మార్క్స్, మీకు 17th క్వశ్చన్ లాస్ట్. ఏ ప్రాబ్లం ఇన్ calculus is given to two students A and B.
whose chances of solving it are 1/3 and 1/4 respectively. Find the probability of the problem being solved if both of them try independently. రైట్, మ్యాటర్ లెంతీగా ఉంది బట్ ప్రాబ్లం ఈజీ. ఏ ప్రాబ్లమ్ ఇన్ క్యాల్కులస్ ఈజ్ గివెన్ టు టూ స్టూడెంట్స్ ఏ అండ్ బి. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఏ అండ్ బి నెంబర్స్ ఇచ్చిండు, లెటర్స్. హూజ్ ఛాన్సెస్ ఆఫ్ సాల్వింగ్ ఇట్ ఆర్ త్రీ క్వశ్చన్స్లో 1 సాల్వ్ అవుతుంది ఏ క్యాండిడేట్. సో బి క్యాండిడేట్ 4 క్వశ్చన్స్లో 1 సాల్వ్ చేస్తున్నాడు. రైట్, రెస్పెక్టివ్లీ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ బీయింగ్ సాల్వ్డ్ ఇఫ్ బోత్ అంటే మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఇంటర్సెక్షన్ ఆఫ్ దెమ్ ట్రై ఇండిపెండెంట్లీ అన్నాడు. ఇండిపెండెంట్లీ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. రైట్, ఇక్కడ మనకు ఫార్మ్ ఐడియా ఉంటే బెటర్. ఇది ఎడిషన్ థీరం. మనకి ఫార్ములా ఎట్లీస్ట్ అన్న, యూనియన్ అన్న, ఆర్ ఎట్లీస్ట్ యూనియన్ ఆర్ ప్లస్ ఇలా ఎలా ఇచ్చినా మనం ఎడిషన్ థీరం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ బోత్ అండ్ అనిస్తే మనం ఇంటర్సెక్షన్ లాగా యూజ్ చేస్తాం. ఇది మనం అబ్జర్వ్ చేస్తే బెటర్. ప్రాబబిలిటీల థీరంలో కూడా మనకి ఎట్లీస్ట్ అని ఇచ్చినా, యూనియన్ అని ఇచ్చినా, ఆర్ అని ఇచ్చినా, ప్లస్ ఇచ్చినా మనం యూనియన్ లాగా ట్రీట్ చేస్తాం. బోత్ అండ్ అని ఇస్తే ఇంటర్సెక్షన్ లాగా ట్రీట్ చేస్తాం. అందుకని ఇక్కడ బోత్ అని ఉంది కాబట్టి మనం ఇంటర్సెక్షన్ తీసుకున్నాం. ఇండిపెండెంట్ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. రైట్, ఇప్పుడు మనం ఎడిషన్ థీరం యూజ్ చేస్తే మనకు సాల్వింగ్ అవుతుంది ఆన్సర్. సో దేర్ ఫోర్ ఎడిషన్ థీరం P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. ఇండిపెండెంట్లీ అన్నాడు కాబట్టి P of A plus P of B minus P of A into P of B. రైట్, సో ఇప్పుడు వాల్యూస్ అప్లై చేద్దాం. మనకు పి ఆఫ్ ఏ ఆన్సర్ P of A answer 1/3, P of B answer 1/4. Right. P of A answer 1/3,
P of B answer 1/4 minus 1/3 into 1/4. 1/3 plus 1/4 minus 1/12. LCM 12. 3 4 ja 12, 4 1 ja 4, 4 3 ja 12, 3 1 ja 3, 12 1 ja 12, 1 1 ja 1. Right. Four plus 3 7, 7 minus 1 6, 6/12. Therefore answer 6 1 ja 6, 6 2 ja 12. రైట్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకు మ్యాథమెటిక్స్ 2A నుంచి అన్ని చాప్టర్ నుంచి కవర్ అయినాయి. అంటే 4 మార్క్స్ వెయిటేజ్ ప్రకారం ఉన్న చాప్టర్స్. రైట్.